పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరం ఈరోజు ఎంతో భయాల్లో మునిగిపోతున్నాం. రోజు రోజుకు ఏమవుతుందో నా జీవితం, రోజు రోజుకు ఏమవుతుందో నా పరిస్థితి అని చాలాసార్లు నలిగిపోతూ ఉంటాం. ఎవరైతే దేవుని ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తారో, వారికి ఎలాంటి శ్రమలు చుట్టూ జరుగుతున్నా కానీ వారు ఒక నిరీక్షణతో ఉంటారు కాబట్టి వారు ధైర్యంగా సాగిపోతుంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన మానవ జీవితంలో అనేక సమస్యలు మనకు వస్తుంటాయి, అనేక వేదనలు వస్తుంటాయి, అనేక కష్టాలు వస్తుంటాయి. దీని అంతటి గల కారణం ఏంటంటే దారి తప్పి తిరుగుతున్నాం మనం. దేవుడు మనకు ఒక దారిని చూపించి ఆ దారిలో మీరు నడవండి, మీకు ఎలాంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను మీకు తోడుగా ఉంటానని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తుంటే మనము దేవుని యొక్క మార్గాన్ని కాదు అని మనకిష్టమైన విధంగా మనం జీవిస్తున్నాం. అందుకే మనకి ఇలాంటి శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి? దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం చదవబడిన అధ్యాయంలో, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభు అని దావీదు వేడుకుంటున్నాడు, మొదలుపెడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి సమస్యలనే వస్తాయి. నాకు సమస్యలు లేవు అని చెప్పగలిగే వారు ఈ భూలోకంలో ఎవరూ ఉండరు. ప్రతి వారికి కష్టాలు ఉంటాయి, ప్రతి వారికి బాధలు ఉంటాయి, ప్రతి వారికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటిలో నుండి దేవుడు నిన్ను కాచి కాపాడాలంటే, ఆయన యొక్క రెక్కల నీడలో నిన్ను ఉంచాలి అంటే మనం ఏమి చేయాలంటే ఎల్లవేళలా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈరోజు మనము దేవుణ్ణి కాదు అని సైతానును ఆశ్రయిస్తున్నాము కాబట్టి సైతాను బహుశా నీకు అనేక మేలులు చేస్తాడని ఆశపడి సైతాన్ యొక్క మార్గాన్ని నువ్వు వెన్నుకొని చివరికి ఆ సైతాన్ యొక్క బంధకాల్లోనే పడి వాటి ద్వారానే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఈరోజు ప్రపంచమంతా తలకిందులైపోతుంది, ప్రపంచమంతా నలిగిపోతుంది. ఎందుకో తెలుసా? భయంకరమైన వ్యాధి అనేది మన ముందు ఉంది. కరోనా అనే భయంకరమైన వ్యాధి ఈరోజు ఉంటున్నప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? చాలా మంది ఏమన్నారంటే ఇంకొక నెలలో పోతుంది, ఇంకొక నెలలో పోతుంది అని అనుకున్నాం. కానీ ఈరోజు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా కొంత సమయం ఇలాగనే ఉంటుంది, త్వరగా తగ్గి పోదు. మనం ఎవరో చెప్పిన మాటలను బట్టి పలానా డాక్టర్ ఇలా అని చెప్పాడు, ఆ డాక్టర్ చెప్పిన విధంగా తగ్గిపోతుంది అని అనుకుంటున్నాం. పరలోకపు తండ్రి చెప్పిన మాటకి లోబడి దేవుడు చెప్పాడు కదా ఖచ్చితంగా తగ్గిపోతుంది అని నువ్వు నమ్మాలి. కానీ ఈ లోకంలో మనుషులను రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను వచ్చి ఒక మాట చెప్తే రూపస్ ఇలా చెప్పాడు, సో ఈ జబ్బు రేపటితో పోతుందంట, లేకపోతే ఒక డాక్టర్ చెప్పారు రేపటితో ఈ జబ్బు అంతమైపోతుందంట అని. ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో నన్ను కాపాడు అని అడుగుతున్నాడు దావీదు. ఈరోజు మనం కూడా ప్రభువా ఈ ఆపదలు ఎప్పటి వరకు ఉంటాయో మాకైతే తెలియదు, కానీ నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడు ప్రభు అని మనం కూడా దావీదు వలె అడగాలి. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనం చేసినటువంటి పాపములను బట్టి, మనం చేసినటువంటి తప్పుడు ఆలోచనలను బట్టి, మనం నడిచినటువంటి నడవడికని బట్టి మనకి సమస్యలు వస్తున్నాయని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మనం అనేక పాపములు చేస్తున్నాం, అనేక విధాలుగా దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన కళ్ళు తెరిపించడానికి, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్నిసార్లు సమస్యలు అనేది మన మీదకి ప్రేరేపిస్తాడు. లేఖనాల ద్వారా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో యోబుకు సమస్య అనేది అతను తెచ్చుకున్నది కాదండి. యోబుకు సమస్య రావడానికి గల కారణం ఏంటంటే సైతాను దేవుడితో పందెం పెట్టుకున్నాడు.
నీకు ఇష్టమైన నీ భక్తుడుగా ఉన్న యోబు ఎప్పుడు నేను ప్రేమిస్తానని నువ్వు అంటున్నావు కదా యేసయ్య, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు, నేను పెట్టే సమస్యలకి దేవుడు వేస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు వేస్ట్ అని నిన్ను దూషిస్తాడు, నిన్ను ద్వేషిస్తాడు అని సైతాను యేసయ్య అన్నప్పుడు యేసయ్య సైతానికి ఆర్డర్ ఇచ్చాడు, నా బిడ్డ నన్ను దూషించడు, నన్ను హేళనగా మాట్లాడు, నన్ను అంటి పెట్టుకొని జీవించిన, నా మార్గంలో నడిచిన యోబు అలాంటి వాడు కాదు అని అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా మనందరికీ కరోనా అనే అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, బహుశా మనమేదో తప్పుడు పని చేశాం, ఆ తప్పుడు పనిలో నుండి మనం సరి చేసుకోవాలి. చూడండి, మనం నడుచుకుంటూ దారిలో వెళ్తున్నప్పుడు ఒక రాయి తగిలి పడ్డామనుకోండి, మరొకసారి ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, పలానా చోట రాయి ఉంది, కొన్నిసారి నేను తట్టుకొని పడిపోయాను. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, మరొకసారి నువ్వు నష్టపోకూడదు అని, నువ్వు చేసిన తప్పును నువ్వు తెలుసుకొని మంచి మార్గంలో నడవాలని నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావు. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు. ఈ కరోనా అనే భయంకరమైన పరిస్థితి రావడానికి గల కారణం, బహుశా నేను పాపములు చేస్తున్నాను, నేను తిరిగేటటువంటి మార్గము తప్పుడు మార్గము, నేను వెళ్ళేటువంటి పాపపు మార్గాన్ని నేను విడిచిపెట్టాలి, ఇక మీదట ఆ బంధకాల్లో, అనారోగ్యంలో, ఆ సమస్యలో నేను పడకూడదని ప్రతి ఒక్కరూ మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. రాయి తగిలి పడిపోయామని ఇంకొకసారి ఆ దారిలో వెళ్ళకుండా, లేకపోతే ఒక దారిలో వెళ్తున్నప్పుడు మట్టి నీకు అయిందనుకో, ఒక బుధ మట్టి అయిందనుకోండి, అరే కొన్నిసారి నేను ఇలా అడుగు పెట్టినప్పుడు ఈ బుద్ధ నాకు అనుకుంది, సో ఈసారి అలా వెళ్ళకూడదు, మంచిగా ఉన్న ప్లేస్లో నుండి వెళ్ళాలని ఎలా అనుకుంటామో, ఈరోజు నాకు సమస్యలు వస్తున్నాయి, కరోనా అనే భయంకరమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల నుండి నేను రక్షించబడాలంటే నేను వెళ్తున్న మార్గము బహుశా పాపపు మార్గమేమో అని మనల్ని మనం చెక్ చేసుకొని ఆ పాపపు మార్గం నుండి ఇంకొకసారి పాపంలో పడకుండా మంచి మార్గంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆనాడు దేవునికి ఇష్టమైన బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు కూడా తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారు. అనేకులు వ్యభిచార పాపములతోటి, అనేక పాపములతోటి దేవుడు ఎంతో ప్రేమించి వారందరినీ తీసుకొని వస్తుంటే ఐగుప్తు దేశం నుండి వారందరూ దేవుని యొక్క మార్గాన్ని విడిచి స్వార్థంగా వారి సొంత తెలివితేటల వలన అనేక పాపములు చేశారు. ఆ సందర్భంలో దేవాది దేవుడు అంటున్నాడు, మీకు ఈ సమస్యలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి, అనేక సమస్యలు పెట్టాడు. చాలా మంది చనిపోయారు ఇశ్రాయేలీయులు, వారి కుటుంబంలో ఉన్న పిల్లలు చనిపోయారు, వారికి ఉన్న ఆస్తులు పోయాయి. ఆ సందర్భంలో దేవాది దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. వాళ్ళకి మీకు ఈ సమస్యలు రావడానికి గల కారణం, మీరు వెళ్తున్న దారి మంచి దారి కాదు, మీరు వెళ్తున్నటువంటి, మీరు చూస్తున్నటువంటి చూపు మంచిది కాదు, మీరు నడుస్తున్నటువంటి నడవడిక మంచిది కాదు, మీరు ఆలోచించే విధానం మంచిది కాదు. కాబట్టి మీరు మీ పాపంలో ఒప్పుకొని ఎప్పుడైతే నా వైపు తిరిగి చూస్తారో ఇక మీకు ఆ సమస్యలు ఉండవు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని వారికి చెప్పిన తర్వాత వారు దేవుణ్ణి అనుసరించారు. అసలు ఎందుకు వచ్చాయి ఈ సమస్యలు అనే విషయాన్ని మనం చూస్తే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే, సమయం రోజు రోజుకు గతించిపోతుంది, మనకి ప్రపంచం రోజు రోజుకి నలిగిపోతుంది, రోజు రోజుకు మన పరిస్థితి దిగజారిపోతుంది. ఈ సందర్భంలో మనం ఏమి చేయాలంటే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, సిగ్గుమాలిన జనులారా ఏం చేయాలంట, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాక మునుపే యెహోవా కోపాగ్ని మా మీదికి రాక మునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడి రండి. చూడండి ఏమంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. మనం ఈరోజు నిజంగా ఈ విధంగా దిగజారిపోయాం. మనం కూడా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దిగజారిపోయారో, ఉగ్రత మీ మీదికి రాకముందే జ్ఞానం తెచ్చుకొని ఒకసారి ఆలోచించమని దేవాది దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అనేక సమస్యలు, అనేక బాధలు వచ్చినప్పుడు దేవుడు వారికి తెలియపరిచారు, సిగ్గులైన ప్రజలారా, సిగ్గుమాలిన ప్రజలారా. ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు దేవుడు అంటే, దేవుడు వారిని ఎంతో ప్రేమించి, అయ్యో వీరు బంధకాల్లో ఉన్నారు, వీరు దాస్యంలో ఉన్నారు, వీరు బానిసత్వంలో ఉన్నారు, వీరిని విడిపించాలని దేవుడు వారిని క్షేమకరంగా బయటకు తీసుకొస్తే దేవుడిని మర్చిపోయి సిగ్గుమాలిన పనులు అనేక పనులు చేస్తున్నారు. ఆ సందర్భంలో దేవుడికి కోపం వచ్చి, సిగ్గుమాలిన ప్రజలారా అంటే వారు ఎంత దిగజారిపోయారో చూడండి, వారు చేసే పనులను బట్టి.
దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి రాకముందే మీరు అందరూ కూడుకొని మళ్ళీ నా దగ్గరికి రండి అని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము రాకముందే మీరందరూ మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి మీరందరూ కూడుకొని మళ్ళీ నా దగ్గరికి రండి. ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ప్రపంచమంతా కరోనా అనే భయంకరమైన పరిస్థితులతో నలిగిపోతున్నప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఇప్పటికైనా మీరందరూ కూడి నా దగ్గరికి రండి. మీరందరూ ఇప్పటికైనా జ్ఞానము తెచ్చుకొని నా మాటకు లోబడండి, నేను చెప్పిన మార్గాన్ని మీరు అనుసరించండి అని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. 3వ వచనాన్ని చూసినట్లయితే, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము కలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఏం చేస్తారంట? మీరు నీతి గలవారై మంచి మార్గంలో మీరు మళ్ళీ నడిస్తే ఉగ్రత దినమందు మనం ఏం చేయబడతామంట? నాశనం అయిపోతారని చెప్పాడా? చెప్పలా. ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ఈరోజు మనందరం కోరుకునేది అదే. యేసయ్య, ఈ కరోనా అనే భయంకరమైన పరిస్థితి ఉంది, మమ్మల్ని దాచిపెట్టు, మాకు హాని రాకుండా చూడు, మాకు నెమ్మది కలుగు చేయి, మాకు శాంతి కలుగు చేయి, మాకు సమాధానం కలుగు చేయమని మనం అడుగుతున్నాం. దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఉగ్రత దినమందు భయంకరమైన పరిస్థితుల్లో మీరందరూ దాచబడతారు. ఎప్పుడో తెలుసా? మీరందరూ కూడుకొని మీ పాపములన్నీ ఒప్పుకొని, మీ తప్పులన్నీ ఒప్పుకొని, మీ చెడు తలంపులు, చెడు నడవడికను వదిలిపెట్టి నా దగ్గరికి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఉగ్రత దినము. ఈరోజు మనకు వచ్చింది ఒక ఉగ్రత అనుకోవడమే. కరోనా అనే భయంకరమైన పరిస్థితి ఉగ్ర రూపం దాలుస్తుంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. నాకేమీ కాదులని అనుకోవడానికి ఏమీ లేదు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు భయంకరమైన పరిస్థితులలో నువ్వు దాచబడాలంటే, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాచి కాపాడుతుందో అలా నువ్వు కాచి కాపాడబడాలి అంటే ఈ భయంకరమైన శ్రమలు తొలగిపోయే వరకు దేవా నీ రెక్కల నీడలో నన్ను కాచి కాపాడని దావీదు ఎలా తెలియపరుస్తున్నాడో ఈరోజు మనకు కూడా ఉగ్రత. ఇప్పటి వరకు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే నిజంగా దేవుని యొక్క కృప. ఈ దినాన్ని చూడలేక కూడా అనేకులు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. మనమైతే క్షేమకరంగా ఉన్నామంటే దాని యొక్క కారణం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఈ ఉగ్రత నుండి ఇప్పటి వరకు దేవాది దేవుడు మనల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడడానికి గల కారణం నిన్ను నన్ను మనం అందరినీ దేవుడు అంతలా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రియమైన సంగమా, ఈ ఉగ్రత దినంలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ చుట్టూ జరుగుతున్నటువంటి అలజడిలో నువ్వు క్షేమకరంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? చెడు పాపములన్నిటిని విడిచిపెట్టి మనం అందరం కూడుకొని దేవుని మందిరానికి రావాలి. ఎప్పుడైతే మనం అలా వస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. మనం ఏమంటామంటే, ఆ కరోనా నా దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కాలం అనేది సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, దేవుని రాకడ దగ్గరలోనే ఉంది అని ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత అనేది జరుగుతూ ఉంది, మొదలైంది. దేవుని యొక్క రాకడ త్వరలోనే ఉంది అని సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి. సిద్ధపాటు ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ పాపములన్నింటిని ఒప్పుకుంటావు, నీ తప్పులన్నీ ఒప్పుకుంటావు, నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావు. నీ పాపములు ఒప్పుకొని ఉగ్రత దినం రాకుండా కాలం సమీపమైంది కాబట్టి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఏం కలుగుతుంట? బహుమానము కలుగును, గొప్ప బహుమానం. ఈరోజు మనం భయపడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ధైర్యం వహించండి, ధైర్యము విడిచిపెట్టవద్దు, మీరు ధైర్యంగా ఉండండి.
దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం అనేది మీకు వస్తుంది. మీరు దేవుని చిత్తమును ఎరిగిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఊరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఎలా ఉన్నదంట? కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడిగా ఆలస్యము చేయక. చూడండి, కాలము కొంచెమే ఉంది. మనం అనుకుంటున్నాం చాలా జరుగుతుంది, ఇంకా చాలా సమయం ఉంది, నా వయసు చిన్నదే కదా, నా వయసు చిన్నదే, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంకా నేను అనుభవించాల్సింది చాలా ఉంది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కాలము కొంచెమే ఉంది. ఏ రోజు ఏం జరిగిద్దో నీకు తెలియదు, ఊహించని విధంగా జరుగుతుంది. ప్రపంచము ఈరోజు గమనిస్తే ప్రపంచంలో అనేక దేశాలు మేమే గొప్ప అనుకున్నాం. మా దేశం చాలా గొప్ప అంటే మా దేశం చాలా గొప్ప, మా దేశానికి చాలా అణు సామాగ్రి ఉంది, మా దేశానికి గొప్ప సైన్యం ఉంది, ఎలాంటిదైనా ఎదుర్కొంటుందని గర్వదిగిపోయింది ప్రపంచం అంతా. కానీ ఈరోజు ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము నలిగిపోతుంది. వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారిని కాపాడలేకపోతున్నాయి. బహుశా ప్రపంచం ఏమనుకుందంటే నా ముందు ఎంత భయంకరమైన శత్రు దేశం ఉన్నా మేము లెక్క చేయం, వాళ్ళను ఓడిస్తాం అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, ఏం చేస్తున్నాడంటే, మరి పిచ్చివాడా, నీ ముందున్నాడు గొప్పవాడైతే, గొప్ప సైన్యం అయితే నువ్వు ఓడిస్తావు. నీకు అంత బలం ఉంది, అంత ధైర్యం ఉంది, అంత సైన్యం ఉంది, అంత సామాగ్రి ఉంది, నువ్వు అంత గొప్పవాడివే. కాకపోతే నీ ముందు కనిపించేవాడిని అయితేనే కదా నువ్వు ఓడించేది. నీకు కనిపించకుండా ఉండే శత్రువుని నీ ముందు పెడుతున్నాను చూసుకో అని దేవుడు మన కంటికి కనిపించని చిన్న వైరస్ ని మన ముందు పెట్టాడు. కంటికి కనిపించేదైతే ఖచ్చితంగా మనం ఓడించగలం. గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయి, తిరుగులేని దేశాలు, ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న దేశాలు. వారు కంటికి కనిపించే శత్రువుని అయితే ఈజీగా చంపివేయగలరు. కానీ కంటికి కనిపించని శత్రువు చిన్న బ్యాక్టీరియా, వైరస్ ని మన కళ్ళ ముందు పెట్టి ఇంకా చేత అయితే దాని మీద గెలవండి అని దేవుడు మనకు సవాల్ విసిరాడు. అందుకే మనం ఏం చేయాలంటే, అయ్యా అన్నిటి అంతము సమీపమై ఉందయా, కాలం కొంచెమే ఉందయా, మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ జ్ఞానంతో ఆలోచించాలి. 35వ వచనాన్ని మళ్ళీ చదివినట్లయితే, ఇక కాలము బరువు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన యెడల. చూడండి, సమయం కొంచెమే ఉంది, వచ్చే తండ్రి రానై ఉన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. సో ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే, నీతిమంతుడిగా ఉండి విశ్వాసం మూలంగా మనం జీవిస్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. అలా కాకుండా మనము ఇంకా సమయం ముందులే, ఇంకా చాలా టైం ఉంది, ఎవరికి తెలుసు ఏ రోజు ఏం జరిగిద్దో, ఏం కాదులే నా వయసు 20 కదా, ఇంకా నేను అనుభవించాల్సింది చాలా ఉంది. దేవుడే అన్నాడు కదా బైబిల్ లేఖనాల ద్వారా, అధిక బలం ఉన్నాయడలా 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలను అవకాశం ఇచ్చింది కదా, నాకు ఇప్పుడంతా 20 సంవత్సరాలు, నేను అనుభవించాల్సింది ఇంకా 60 సంవత్సరాలు ఉంది అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు కాలం చాలా సమీపంగా ఉంది, కొంచెమే ఉంది, రావాల్సిన తండ్రి యుద్ధము సిద్ధంగా ఉంది మన ఎడల. దేవుడు కొదమ సింహమై త్వరలో రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో దేవుని అడుగుజాడల్లో ఆయనకి ఇష్టమైన విధంగా జీవిస్తారో వారు ఆయన సైన్యంలో చేర్చబడతారు. అలా కాకుండా ఇంకా నువ్వు పాపిస్తూ మార్గాన్ని అనుసరిస్తూ ఆత్మ మూలంగా దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకి మనం బలైపోతాం. ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితులు మన నుండి దూరం అవ్వడానికి మనము దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలని ప్రభు కోరుచున్నారు. అంత మాత్రమే కాదు, నేను ఓన్లీ దేవుని మందిరానికి వచ్చి దేవుని అనుసరిస్తే సరిపోతుందని అనుకుంటున్నాం మనం. అందుకు అట్లయితే దేవుడు నన్ను కాపాడతాడని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మందిరానికి రావడం మాత్రమే కాదు, మీ పాపంలో మీ అతిక్రమంలో అన్నిటినీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. ఈరోజు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని మనం పొందాలి అంటే మన పాపంలో అతిక్రమలు అన్నింటినీ విడిచిపెట్టాలి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనాన్ని చూసినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును,
మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటినీ చూడండి, మన అక్రమములు విడిచిపెట్టి మనకు శిక్ష కాకుండా ఉండు నిమిత్తము వాటన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. ఈరోజు మనకి ఏ శిక్ష అయితే పడబోతుందో ఆ శిక్షకు తగిన కారణములు ఏంటో మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నేను నరకానికి పోతున్నాను. నరకానికి పోవడానికి గల కారణం ఏంటి? నేను చేసిన పాపములు, నేను చేసిన తప్పుడు ఆలోచనలు, నేను నడిచిన తప్పుడు నడవడిక, నేను చేసిన ద్రోహములు, నేను చేసినటువంటి అన్యాయములు, సో నేను చేసినటువంటి దొంగతనములు, వ్యభిచారములు, అనేక పాపములే ఈరోజు నాకు శిక్ష పడబోతున్నాయని ప్రతి ఒక్కరూ ఆ పాపములు ఏ పాపముల ద్వారా అయితే నువ్వు శిక్షించబడబోతున్నావో వాటినన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. చూడండి, ఈరోజు మన ప్రవర్తనను బట్టి మనకి శిక్ష విధిస్తాడు దేవుడు. రేపు రాకడలో మనం ఎత్తబడిన తర్వాత మనం నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలనేది మన ప్రవర్తనను బట్టే ఉంటుంది. మనకు శిక్ష పడలేదు అంటే మన ప్రవర్తన మంచిది, శిక్ష పడి నరకానికి పోతున్నామంటే మన ప్రవర్తన చెడ్డది. చాలా మంది ఏం చేస్తామంటే నరకానికి పోయేటప్పుడు, అయ్యో నేను ఇప్పుడు దాకా బాగా బ్రతికానని అనుకుంటున్నానే, ఇప్పుడైతే నరకానికి పోతున్నానని అక్కడ కాదు ఆలోచించాల్సింది. భూలోకంలో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే, అసలు నాకు తెలియకుండా నేను తప్పులు చేస్తున్నా అంటాం. అది చాలా తప్పు, చాలా అబద్ధం. అది నాకు తెలియకుండా నేను తప్పులు చేస్తున్నాను అనేది చాలా మూర్ఖత్వం. నిన్ను మోసం చేసుకుంటున్నావు. అది నీకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది? నీకు తెలియకుండా నువ్వు అన్నం కలుపుకొని తింటున్నావా? నీకు తెలియకుండా నువ్వు అన్ని చేస్తున్నావా? లేదే. మరి అలాంటప్పుడు తప్పులు చేసినప్పుడు అమ్మ అనుకోకుండా చేశాను, ఎవరిని మోసం చేద్దామని. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ యొక్క అతిక్రమములను బట్టే నీకు శిక్ష రాబోతుంది. నువ్వు తప్పించుకోవడానికి లేదు. నువ్వు అక్కడ రేపు దేవుడితో, అయ్యా నేను తెలియక చేశానయ్యా అంటే, నువ్వు తెలియక చేయడం కాదు, తెలిసే. ఒక్కసారి చేస్తే అది తెలియక చేసినట్టు, రోజు చేస్తుంటే అది తెలియక చేసినట్టు కాదు, అది తెలిసి చేసినట్టు. నువ్వు తప్పించబడలేవు, నువ్వు రక్షించబడలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వారికి నేను శిక్ష విధించును. మనసు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టాలి. నీకు శిక్ష రాకుండా ఉండడానికి వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ ఒక్కటి నేను విడిచిపెట్టలేకపోతున్నాను అనుకోవద్దు. దానివల్లనే నువ్వు నాశనం కాబోతున్నావు. నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. చాలాసార్లు మనం ఏమంటామంటే, వాక్యాలు చెప్పుకునేటప్పుడు పాపముల గురించి ఎక్కువ చెప్తే ఎప్పుడైనా ఇదేనా చెప్పేది అంటే, నువ్వు ఇంకా వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి నీకు ఆ మాటలు నచ్చట్లేదు. నువ్వు ఇంకా త్రాగుబోతుతనంలో ఉన్నావు కాబట్టి ఎప్పుడు ఈ వాక్యమేనా చెప్పేది. నువ్వు ఇంకా పేకాటాడుతూ తప్పుడు పనులు చేస్తున్నావు కాబట్టి ఎప్పుడు ఈ వాక్యమేనా. నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు కాబట్టి ఆ మాటలు నీకు గుచ్చుకుంటూ ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు ఈ వాక్యమేనా. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ఇది దేవుని వాక్యం, నీ ఇష్టం కాదు. ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా మంది అదే అంటుంటారు, ఎప్పుడు ఆ వాక్యమే చెప్తాడు ఏంటి ఆయన అని. మన ఇష్టమైన విధంగా చెప్పడానికి ఇది సినిమాలో సీరియల్లో కాదు. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా పెట్టుకోవడానికి, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా పెట్టుకోవడానికి ఇది సీరియల్ కాదు. ఈ సీరియల్ ఏమో సరిగ్గా చేయకపోతే ఇంకొక అమ్మని తెచ్చి కొత్త అమ్మని నిలబెట్టి యాక్టింగ్ చెప్పడానికి వాక్యం ఇది. నీకు ఇష్టమైన విధంగా చెప్పుకోవడానికి, నాకు ఇష్టమైన విధంగా చెప్పుకోవడానికి కాదు. వాక్యంలో ఉన్నాయి చెప్పుకోవడానికి. పాపాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాపం అని అంటాం కానీ పాపాన్ని మంచి అంటామా? తప్పుడు పనిని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు పని అంటాం కానీ మంచి పని అంటామా? ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళు చాలా మంది అంటుంటారంట, ఎప్పుడు ఆ వాక్యం నేను చెప్తాను పాపముల గురించి ఎప్పుడు అదే చెప్తారు. ఏంటంటే నీకు ఆ మాటలు గుచ్చుకున్నాయి, ఎందుకంటే నువ్వు ఆ పాపంలో నుండి ఇంకా బయటికి రాలే, ఆ తప్పుడు పనుల్లో నుండి బయటికి రాలే, ఆ పేకాటంలో నుండి, ఆ దొంగతనంలో నుండి, ఆ తాగుబోతుతనంలో నుండి ఇంకా బయటికి రాలే. అందుకే నీకు ఇంకా అలా అనిపిస్తున్నాయి. నీకు ఎప్పుడు అనిపించదు తెలుసా, నువ్వు ఆ పాపం చేయకుండా ఉంటే అమ్మాయి నేను చేయట్లేదు కదా అని అనిపిస్తుంది. నువ్వు చేస్తున్నావు కాబట్టి ఎప్పుడే నేను ఇదే చెప్తున్నాడు. వాక్యమే చెప్పాలి. నీకు నచ్చిన విధంగా, నిన్ను సంతోషపరిచే విధంగా వాక్యం చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అదే అనుకుంటుంటారు. నిన్ను సంతోషపరచడానికైతే వాక్యం అనేది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు వచ్చింది, నిన్ను మార్చడానికి వచ్చింది వాక్యం.
దేవుడు లేఖనాలు ఇచ్చింది, దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది మనల్ని మార్చడానికి. అంతేగాని నిన్న ఆనందంగా అబ్బా ఈరోజు నవ్వించేటట్టు భలే చెప్పిండు రూపస్ అని అనిపించుకోవడానికి కాదు వాక్యం చెప్పాల్సింది. అలా అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ దగ్గర కూర్చోవచ్చు. వాక్యం ఎందుకు ఇంకా మనకి? నిన్ను సంతోషపరిచే మాట అయితే టీవీ దగ్గర కూర్చోవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ అతిక్రమం విడిచిపెడితేనే మీకు ఆనందం. మీకు శిక్ష పడకుండా ఉండాలి అంటే మీకు ఆనందం కావాలి అంటే నీకు ఏదైతే అతిక్రమంలో ఉన్నాయో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా మీ యొక్క అతిక్రమం బట్టి మీకు శిక్ష వేస్తాను, నువ్వు చేసే తప్పుడు పనులు బట్టి నీకు శిక్ష వేస్తాను. ఒకవేళ నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు అన్ని తప్పులు చేయండి దేవుడు కాపాడుతానులే అని అన్నాను అనుకో, అది మిమ్మల్ని సంతోషపరచడానికి నేను చెప్పినట్టే. నేనే మిమ్మల్ని నాశనం చేసినట్టు, నేనే మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించినట్టు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఒక దైవజనుడు చెప్పాల్సింది ఏంటంటే, లేఖనముల ద్వారా దేవుడు లేఖనం ద్వారా మనకి ఏం చెప్పాడంటే, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించు, నా రాజ్యం నీకు ఉంటుంది అన్నాడు. అదే ఉంటుంది. అంతేగాని మనం ఏదో నవ్వడానికి ఆనందంగా ఉండడానికి దీంట్లో కథలు ఉండవు. చాలా మంది ఈరోజు సంఘాల్లో అదే అంటున్నారు, ఎప్పుడు అదేనా అమ్మా, నీకు బాధ అనిపిస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ పాపంలో ఉన్నావు కాబట్టి నీకు గుచ్చుకుంది ఆ మాట. నువ్వు మారు. ఎప్పుడు అదేనా కాదు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీ అతిక్రమములే మీకు శిక్ష వేయబోతున్నాయి, మారు. ఎప్పుడైతే మీరు మారి వాటన్నిటిని విడిచిపెడతారో అప్పుడు నా యొక్క కృప, నా యొక్క కనికరము, నా యొక్క ప్రేమ మీకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తూ ఎల్లవేళలా దేవుని సన్నిధికి కూడా రావాలి. ఈ భయంకరమైన పరిస్థితులలో మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. సాయంకాలానికి అన్నం తినకుండా ఏమైనా పడుకుంటున్నామా? పడుకోవట్లా. సాయంకాలానికి 2 నిమిషాలే, నిన్ను గంటలు చేయమని కాదు. హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన విధంగా నీ మనసు మొత్తాన్ని కుమ్మరించి, నీ మనసు మొత్తాన్ని దేవుని దగ్గర పల్లెం చేసి చిన్న ప్రార్థన చేయి. చదువుతామని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతోను నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, నాకు మొరపెట్టుదరేమోనని నేను చూస్తున్నాను, మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం కనుగొనాలి అంటే మీరు నాకు మొర్రపెట్టము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి చూసినట్లయితే, మీరు నాకు మొర్రపెట్టుదురేమో అని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తురేమో అని నేను మీ మనవి ఆలకింతును. మీరు ఎప్పుడైతే మొరపెడుతూ ప్రార్థన చేస్తూ నా దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, నేను చూస్తున్నాను వస్తారేమో అని. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు. ప్రపంచమంతా కరోనా భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు నా వైపు తిరిగి నా దగ్గరికి వస్తారేమో అని దేవుడు చూస్తుంటే, మనం ఎంతసేపు ఉన్నా కరోనా వచ్చిందంటే ఆ చెట్టు దగ్గరికి పోయి, ఈ పుట్ట దగ్గరికి పోయి, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇప్పటికైనా నా వైపు తిరుగుతారేమో, ఇప్పటికైనా నా దగ్గరికి వస్తారేమో, ఇప్పటికైనా నన్ను మొరపెడతారేమో, ఇప్పటికైనా నాకు ప్రార్థన చేస్తారేమో అని నేను చూస్తున్నాను. కానీ మీరు నా దగ్గరికి రావట్లేదు. మీరు నిజంగా మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని నువ్వు కనుగొనాలి అంటే పూర్ణ మనస్సుతో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఎప్పుడైతే మనం అలా వస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, చేయబట్టి నడిపిస్తాడు. దావీదు అంటున్నాడు, ఈ శ్రమలు, ఈ సమస్యలు, ఈ భయంకరమైన పరిస్థితులు తొలగిపో వరకు నీ రెక్కల నీడలో నన్ను కాపాడు. ఈరోజు మనమందరం కాపాడబడాలి అంటే పూర్ణ మనసుతో దేవుని సన్నిధికి రావాలి. అంత మాత్రమే కాదు, మన పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నిటిని విడిచిపెట్టాలి. సమయము తక్కువగా ఉంది, చివరిగా ముగిస్తానండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము
6వ వచనాన్ని చూసినట్లయితే యెహోవా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఏం చేయాలంట? ఆయన దొరికే కాలంలోనే ఆయనను వెతకాలి. ఆయన సమీపంలో ఉన్నాడని తెలుసుకొని ఆయనను వేడుకోవాలి. దేవుడు అంటున్నాడు, కాలము సమీపమై ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. సో కాలం సమీపంగా ఉంది కాబట్టి యెహోవా మీకు దొరికే కాలం ఉందే. చూడండి, ఎప్పుడైనా జడ్జిమెంట్ ఇవ్వకముందే మన పాపములు ఒప్పుకుంటే మనకనేది శిక్ష ఉండదు. మనకు అర్థం కావాలంటే జైల్లో చూడండి, ఎవరికైనా ముద్దాయికి శిక్ష వేసేటప్పుడు ఒప్పుకో, నీ పాపం, నీ తప్పులు ఒప్పుకో, నీ తప్పు ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గిద్దిరా అని చెబుతారు. అప్పుడు దాకా ఒప్పుకోకుండా మనం ఉండి చివరికి జడ్జిమెంట్ అయిపోయి వాడు ఒప్పుకోలేదు కాబట్టి చేసింది వాడే అని జడ్జి ఎప్పుడైతే తీర్మానం చేస్తారో అప్పుడు ఏడుస్తా, అయ్యా నాయన చేసింది తప్పు, నన్ను క్షమించంటే ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. ఆల్రెడీ శిక్ష ఖరారు అయిన తర్వాత ఒప్పుకుంటే ఏ శిక్ష అనేది ఆపరు, ముందు చేయాలి ఆ పని. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా దొరికే కాలం నుండి ఆయనను వెతకాలి. ఆయన వచ్చిన తర్వాత, రాకడలు ఎత్తబడిన తర్వాత నరకానికి పోయినప్పుడు అయ్యా అయ్యా నన్ను క్షమించు, నేనే చేసింది తప్పు అని అంటే ఛాన్స్ ఉండదు. ముందుగా ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ముందుగా ఒప్పుకుంటే బహుశా దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను కరుణించి, నీ మీద జాలి చూపించి నీకు రావాల్సిన శిక్షను ఆపివేసి తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు, నువ్వు పాపంలో ఒప్పుకుంటే. మనం అలా ఉండం. దేవుడు దొరికే కాలంలో, దేవుడు మనకు అందుబాటులో ఉన్న కాలంలో దేవుడిని మనం వేడుకోము. కానీ అంత అయిపోయిన తర్వాత అయ్యా నాది తప్పు అయిపోయింది అంటే సమయం అయిపోయింది, ఇంకొద్దు. నా చేతిలో అవకాశం ఉన్నప్పుడే నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి, అప్పుడే మీరు రక్షించబడతారు అంటున్నాడు. అందుకే దేవుడు యెహోవా మీకు దొరుకు కాలం నందే ఆయనను వెదకుడి. చూడండి, మన ఇంటి దగ్గరికి ఏదన్నా సాయంత్రం పూట ఆయన వస్తాడు కదా, బండి తీసుకొని వస్తుంటాడు. ఆయన ఉన్నప్పుడే నువ్వు కొనుక్కోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఆయన వెళ్ళిపోయిందా, నేను కొనుక్కుందాం అనుకున్నాను అంటే కుదురుద్దా? కుదరదు. లక్ష్మయ్య గారు వస్తారు కదా ఇంటి దగ్గరికి, ఆలోచించండి. ఆయన వచ్చినప్పుడే నువ్వు కొనుక్కోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన అందుబాటులో ఉన్న సమయంలోనే నువ్వు కొనాలి, కూరగాయలని ఏమైనా కానీ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొనుక్కుందామంటే మళ్ళీ తిరిగి రాదు. ఈరోజు దేవుడు ఆయన యెహోవా దొరుకు కాలం అందే మనం ఆయనను ఎతకాలి, ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి మనము యేసయ్యా నేను వచ్చేలోకి నువ్వు వెళ్ళిపోయావు అంటే నీకంటూ ఒక సమయాన్ని ఇచ్చాను. మనం చాలా మంది అంటాం, అబ్బా నేను వెళ్ళేసరికి ప్రార్థన అయిపోయింది. ఈరోజు చాలా మంది అదే చెప్పారు, ఏం మా ప్రార్థనకు రాలేదు. నేను వద్దామనుకునే ప్రార్థన అయిపోయింది. అయ్యా వద్దామనుకుంటే కాదు, నువ్వు అన్ని సరి చేసుకుని వచ్చేలేకే ప్రార్థన అయిపోయింది. అంటే నీకు ప్రార్థన కన్నా నీకు నీ ఇంట్లో పనుల మీద ఎక్కువ ఆశ. లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడు అలాంటి తలంపులే ఉంటాయి. యెహోవా దేవుడు ఇక్కడ మనకి 10:30 నుండి 12:30 వరకు అని సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు దేవుడు వెతకాలి. బట్ నేను వచ్చిన ప్రార్థన అయిపోయిందా, ప్రార్థన చేద్దామని వచ్చినానయ్యా అంటే కుదరదు. యెహోవా దొరుకు కాలం నుండి ఆయనను వెతకాలి. ఆయన సమీపముగా ఉన్నాడని తెలుసుకొని ఆయనను వేడుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మన యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి మనం విడిపించబడాలంటే కాలం కొంచెముగా ఉంది, వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు, ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల నుండి మనం అందరం రక్షించబడాలి అంటే మన పాపంలో ఒప్పుకొని, మన తప్పులు ఒప్పుకొని ఎల్లవేళ ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించినట్లయితే ఉగ్రత దినమందు మనం ఏం చేయబడతామంట? దాచబడతాం. ఈరోజు ఇప్పటి వరకు కరోనా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడలేదంటే కారణం దేవుడు నిన్ను దాచాడు. ఇప్పటి వరకు అనుకుంటున్నావా? నేను ఇంట్లో నుండి బయటికి పోవట్లేదు కాబట్టి నేను రక్షించడం మంచిగా ఉన్నాను, ఆరోగ్యంగా అనుకుంటున్నావా? కాదు. ఉగ్రత దినమందు నువ్వు ఆ భయంకరమైన కరోనా అనే వైరస్ నువ్వు దొరకకుండా దేవుని కాపుదల నీకుంది. నువ్వు పనికి వెళ్తున్నావు, రోజు ఇంట్లో నుండి పనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నావు, అయినా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఉగ్రత దినమందు దేవుని యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు దాచబడ్డావు. ఇక ముందు రోజుల్లో కూడా క్షేమకరంగా దాచబడాలి అంటే మన పాపములన్నీ ఒప్పుకొని నెల్లవెల్లలా దేవుని అడుగుజాడలను నడుస్తూ ఆయన దొరికే సమయంలోనే ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఎల్లవేళలా భక్తి కలిగి, అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి లేని వాళ్ళ మీరందరూ కలిసి మళ్ళీ నా దగ్గరికి రండి. ఈ పరిస్థితి రావడానికి గల కారణం మీరే. ఈ పరిస్థితి మీ నుండి దూరం అయిపోవాలంటే మీ పాపములు ఒప్పుకొని మంచిగా మీరు జీవించాలని ప్రభు కోరుచున్నారు.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆయన కృపలేని క్షణము, ఆయన దయలేని క్షణము మనం అసలు ఊహించలేము. ఈరోజు నువ్వు ఈ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించబడుతున్నావంటే, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి నువ్వు రక్షించబడుతున్నావంటే కేవలం ఆయన యొక్క కృప. అందుకే అందరము జ్ఞానం కలిగి ఎల్లవెల్ల ఆయన మందిరానికి వస్తూ దావీదు వలె ఈ శ్రమలు తప్పిపో వరకు, ఈ భయంకరమైన స్థితులు తప్పిపో వరకు నీ రెక్కల నీడన మమ్మల్ని కాచుమని దావీదు ఎలా ప్రార్థన చేశారో మనం కూడా అనుదినము దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ సమయం వ్యర్థం చేయకుండా ఆయన దొరికే సమయంలోనే ఆయనను ఆరాధిస్తూ మహింపరుస్తూ ఎల్లవేళ ఆయన ఇష్టమైన విధంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడ మహోన్నతుడ సర్వోన్నతుడ స్తోత్రములు తండ్రి, నిన్న నేను ఎక్కడైతే ఉన్న గొప్ప దేవ కృపమైన ఈ ఉదయకాల సమయంలో ప్రభావ బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రభావ మీ కృప ద్వారా ప్రభావ ప్రతి బిడ్డని ఇప్పటి వరకు క్షేమకరంగా కాచుకాపనందుకు స్తోత్రమైన. అవును తండ్రి, కాలం సమీపమైన ఉన్నది, వారిని వారు త్వరగా రాబోతున్నారని ప్రతి బిడ్డ తెలుసుకొని ప్రభా మీకు ఇష్టమైన విధంగా జీవిస్తూ ప్రభా ఉగ్రత దినమందు మేమందరం రక్షించబడుతున్నాం అంటే కేవలం దాని యొక్క ప్రభా మీ యొక్క కృప మాత్రమే ప్రతి బిడ్డ తెలుసుకొని ఇంకా నిన్ను ఆరాధిస్తూ మహింపరుస్తూ నీ అడుగుజాడలు నడుస్తూ అనేక ఆత్మలను రక్షించేలాగా ప్రతి బిడ్డను దీవిస్తారని వ్యక్తపడిన వాక్య భాగం ద్వారా ప్రతి బిడ్డ యొక్క మనసులో పదిలం చేసి అనేక ఆత్మలు దీవించి బలపరిచి స్థిరపరుస్తారని నమ్ముచు ముందున్న పరిస్థితి ప్రభా పరిస్థితుల్లో మా చేపట్టి నడిపిస్తారని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.